ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:13 పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును. అపోస్తలుడైన పౌలు ఏ సంఘానికి వెళ్ళినా స్థానికంగా ఉన్నటువంటి దైవ సేవకుల గురించి ఇంట్రడక్షన్గా కొన్ని మాటలు చెప్తూ ఉంటారు. కానీ ఒక్కరోజు పరిచయంతోనే మీ దైవజనులు ప్రేమ కలిగిన వారని నేను ఎరుగుదును, అందును బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ సమయంలో దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే ప్రసంగ అంశం పేరు పరిశుద్ధులు సంపూర్ణగుట క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును. ఈ అంశం మీద మనం ఈరోజు ధ్యానించుకోబోతున్నాం ప్రియులారా. కాబట్టి ఈ సమయంలో మొట్టమొదటిగా ప్రసంగాంశంలో మొదటి భాగము పరిశుద్ధులు సంపూర్ణగుట అనేది ధ్యానించిన తదుపరి క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుట పరిచర్య ధర్మము జరిగించుట. మొట్టమొదటిగా పరిశుద్ధులు సంపూర్ణగుట. ఆ వచనములో బైబిలు భాషా జాలాన్ని మనం చూసినట్లయితే పరిశుద్ధులు సంపూర్ణగుట, అసలు పరిశుద్ధతయే సంపూర్ణత కదా. కానీ పరిశుద్ధులు మరలా సంపూర్ణ ఎలాగూ కావాలని వాక్యము మనకి తెలియజేస్తుందో ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. వాస్తవానికి మన యొక్క భక్తి జీవితంలో పరిశుద్ధతయే పరిపూర్ణత. ఏమంటే అంతేనంటారా కాదంటారా? భక్తి ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవరము కూడా ప్రభువుని చూడలేమని దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పరిశుద్ధులు సంపూర్ణగుట అంటే పరిశుద్ధతతో పాటు సంపూర్ణాత్మకు పరిపూర్ణతకు సంపూర్ణతకు పరిశుద్ధతతో పాటు మనము మన జీవితాల్లో కలిగి ఉన్నవి కొన్ని కలవు. అవేంటో ఈరోజు మనము ధ్యానించబోతున్నాం. మొట్టమొదటిగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12-16 వచనాలు. ఇదివరకే నేను గెలిచి తినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తిని అని అయినను నేను అనుకొనుట లేదు, గాని నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. కాబట్టి మనలో సంపూర్ణమైన వారందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందుము. అప్పుడు దేని గూర్చి అయినను మీకు వేరు తాత్పర్యము కలిగి ఉన్న ఎడల అదియు దేవుడు మీకు బయలుపరచును. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టియే క్రమముగా నడుచుకుందుము. దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఈ చదవబడినటువంటి 12-16 వచనాల్లో చదవబడినటువంటి యొక్క వచనాలన్నింటినీ క్రోడీకరించి ఒక్క మాటలో మన యొక్క ధ్యానం కొరకు ఒక మాటలో చెప్పుకోవాలన్నట్లయితే సంపూర్ణం అవ్వాలని అంటే మన గత జీవితంలో జరిగిన ప్రతి సంఘటనను మనం మరిచిపోయినట్లయితే మనం సంపూర్ణం అవుతామని దేవుని యొక్క వాక్య భాగము సెలవిస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అనగా ఒక 10 నిమిషాలు లేదా ఒక 5 నిమిషాలు, ఒక్క నిమిషానికి ముందు కూడా జరిగిన ప్రతి సంఘటనను కూడా మనం మరిచిపోవాలంట. అంటే మరిచిపోవటం వలన పరిపూర్ణం అవుతాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనగా మతి మరుపు మనకు ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమండి అంటే ఏంటి పాస్టర్ గారు, జ్ఞాపక శక్తి ఉంటే అది దీవెనకరం ఆశీర్వాదం, కానీ మీరు మతిమరుపు ఆశీర్వాదం ఎలా అంటున్నారు? జ్ఞాపకం ఉంచుకోవలసినవి ఉన్నవి, జ్ఞాపకం ఉంచుకోవలసినవి కూడా ఉన్నాయి, మర్చిపోవలసినవి అంటే మన గత కాలంని మనము పరిశీలించినట్లయితే ఎవరివి కూడా అంత దీవెనకరమైనవి కానీ ఆశీర్వాదకరమైనవి కానీ కాదు. మనలో ఇప్పుడు కూర్చున్న వాళ్ళు ఎవరైనా నా గత కాలము చాలా దీవెనకరమైనది పాస్టర్ గారు, ఆశీర్వాదకరమైనది అని ఎవరైనా చెప్పగలమా? అలా ఎవరైనా చెప్పగలిగినట్లయితే దేవుని వాక్యాన్ని మనం అబద్ధం చేసిన వారం అవుతామండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో నుండి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి సత్యం ఏంటంటే పరిపూర్ణత వైపు మనము సాగిపోవాలన్నట్లయితే పరిశుద్ధతతో పాటు దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తున్నటువంటి సత్యం ఏంటంటే వెనుక ఉన్నవి మరిచిపోయినట్లయితే మనము సంపూర్ణం అవుతామని, మనము పరిపూర్ణం అవుతామని చెప్పేసి దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకంటే
మన గత కాలంలో ఒక ప్రశ్న కూడా రేకెత్తించేటటువంటి ఆవశ్యకత ఉన్నది. కాబట్టి మరి యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించక మునుపు గతం బాగుండదు కదా, అంగీకరించిన తర్వాత గురించి ఏమంటారు పాస్టర్ గారు అంటే, అంగీకరించిన తర్వాత కూడా మన తొట్టుబాట్లు అయితేనేమి, మన తప్పిదములు అయితేనేమి, మన పొరపాట్లు అయితేనేమి, వాటిని కూడా మనము మర్చిపోయినట్లయితేనే పరిపూర్ణం అవుతామని చెప్పేసి దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువులోనికి రాకమునుపైనను వచ్చిన తరువాత అయినను భూతకాలాన్ని మనము మరిచిపోయినట్లయితే మనము వర్తమాన కాలంలోనికి లేదా భవిష్యత్ కాలంలోనికి మనము ప్రవేశించగలము, సాగిపోగలమని చెప్పేసి దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గతాన్ని గురించే మనము తలంచుకొని ఉన్నట్లయితే భవిష్యత్తులోనికి మనం ప్రవేశించలేం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టే మనము పరిపూర్ణం అవ్వాలంటే, సంపూర్ణం అవ్వాలంటే దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉన్నది, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిర పడుతున్నట్లయితే, వెనుక ఉన్నవి మరిచిపోయి ముందున్న వాటి కొరకు మనం వేగిర పడుతున్నట్లయితే మనకు బహుమానాలు కలవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకు మనం సాగిపోతున్నట్లయితే వాక్య భాగం ఏమని సెలవిస్తుందండి? బహుమానము కలదు. 14 వచనములు ఇందాక ఫిలిప్పి 3:12 చదివాం కదా, అందులో 14 క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానం అంటే. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నటువంటి సత్యం ఏంటంటే, వెనుక ఉన్నవి మరిచిపోయినట్లయితే మన ముందున్న భవిష్యత్తులో మనకు బహుమానము కలదని దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉన్నది. ఆ బహుమానం కొన్నిసార్లు మన ఉద్యోగంలో పదోన్నతి కావచ్చును, లేదా గృహాలు లేని పరిస్థితి, సొంత గృహాలు లేకపోయినట్లయితే నజరుడైన యేసుక్రీస్తు నామములో మీకు సొంత గృహాలు దేవుడు అనుగ్రహించబోతున్నాడు. మీ యొక్క ఒకవేళ ఉద్యోగాలు లేకపోయినట్లయితే నూతనమైన ఉద్యోగాలను దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. మీ పిల్లల యొక్క చదువుల్లో గొప్ప పదోన్నతిని దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు అని చెప్పేసి దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నటువంటి సత్యం ఏంటంటే మనకు బహుమానము కలదు అని. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నటువంటి సత్యం ఏంటంటే, మనము సంపూర్ణం అవ్వాలంటే పరిశుద్ధతతో పాటు వెనుక ఉన్నవి మరిచిపోయినట్లయితే మనము పరిపూర్ణము సంపూర్ణం అవుతామని చెప్పేసి దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే మరిచిపోవటం ఎందుకు దీవెనకరమని మీకు చెప్పానంటే, మన దేవునికి కూడా మరిచిపోవడం అంటే చాలా ఇష్టం అండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం సేవిస్తున్నటువంటి ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారు ఎంత మంచి దేవుడు అంటే ఆయనకు మరిచిపోవడం అంటే ఇష్టం. ఏం మరిచిపోతాడో కూడా చూద్దాం. చూడండి రండి, యెషయా గ్రంథం 43:25 వచనము. నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకొనను, నేనే నా చిత్తానుసారముగా మీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను. మర్చిపోవటం అంటే మన దేవునికి చాలా ఇష్టం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏంటంటే జ్ఞాపకం ఉంచుకోవలసినవి ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఏం మర్చిపోవాలంటే మన పాపాలని మన దేవుడు మర్చిపోయినప్పుడు మరి ఆయన బిడ్డలమైనటువంటి మనము పాపాలను జ్ఞాపకం చేసుకోవడము మనకి దీవెనకరం, ఆశీర్వాదకరం అంటారా ప్రియులారా? ఎంత మాత్రం మనకు దీవెనకరం కానీ, ఆశీర్వాదకరం కానీ, శ్రేష్టకరం కానీ కాదు. కాబట్టి ఆయన పిల్లలమైనటువంటి మనము కూడా మన దేవుడు ఏ విధంగా పాపాలను మరిచిపోతున్నారో మనము కూడా పాపాలను మరిచిపోయినట్లయితే మన జీవితానికి ఎంతో దీవెనకరము, ఆశీర్వాదకరం అని చెప్పేసి దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. ఇంకా అంత మాత్రమే కాదు, ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇర్మీయా గ్రంథం 31:34 వచనం చూసినట్లయితే, వారి పాపము నీకు ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నాను అంటే, ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నాడంటే ఎట్టి పరిస్థితుల్లో ఇంకా జ్ఞాపకం చేసుకోడంటే, మనం సేవిస్తున్నటువంటి ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారు మన పాపాలని ఎన్నటికీ అంటే దేవుని స్వభావాన్ని మనం కలిగి ఉండాలి. కాబట్టి దేవుడు ఎన్నటికీ జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనము కూడా ఇంకెన్నటికి కూడా మన పాపాలని జ్ఞాపకం చేసుకోకూడదు అని చెప్పేసి దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగే యోహాను సువార్త 16:1 వచనం మనం చూసినట్లయితే, స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె వేదన పడును, అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టినను సంతోషం చేత ఆమె ఆవేదన మరి జ్ఞాపకం చేసుకున్నదు, వారి పాపం నీకు ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నని హెబ్రీ 8:12 మనం చూస్తాం. వేదనకి సంబంధించింది, దుఃఖము, బాధను కలుగు చేసేది. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం పాపాన్ని జ్ఞాపకం చేసుకోకూడదు. 9 మాసాలు ఎంతో వేదనతో వేదనను భరించినటువంటి, భారాన్ని భరించినటువంటి తల్లి
ఒక బిడ్డ జన్మించిన తరువాత ఏ విధంగా వేదనను బాధను మర్చిపోతుందో, వేదన బాధ దేంతో సాదృశ్యంగా పోల్చబడింది? పాపముతో. కాబట్టి జన్మించిన తర్వాత బిడ్డను, అంటే ఎవరినైనా ఒక తల్లి పాపను కానీ బాబును కానీ జన్మనిచ్చినమ్మంటే ఈ 9 మాసాల్లోనూ జన్మనిచ్చిన ప్రసవ వేదన అంటే మరణపు అంచుల్లోనికి వెళ్ళటం అంట. నేను మా అక్కల్ని సంప్రదించాను, మా భార్యను కూడా సంప్రదించాను. మీరు డెలివరీ అవుతున్నప్పుడు మీకు ఎలాంటి వేదన కలుగుతుందనంటే చాలా వేదన, అంటే మరణపు అంచుల్లోనికి వెళ్ళి వస్తారంట. అంతటి వేదన, పాపం అనేది అంతటి భయంకరమైనటువంటి వేదన ప్రియులారా. కాబట్టి జన్మించిన తర్వాత తల్లి ఏ విధంగా ఆ వేదనను మర్చిపోతుందో మనము అంటే జ్ఞాపకం చేసుకోదని రాయబడి ఉంది. ఆ వేదన మరి జ్ఞాపకం చేసుకున్నదు. అలాగే మన భూతకాలంలో ఉన్నటువంటి మన యొక్క తప్పిదాలు, పొరపాట్లు, పాపాలను కూడా మనము జ్ఞాపకం చేసుకోనకుండా ఉన్నట్లయితే మనకేం కలుగుతుంది అంటే సంతోషం కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనకు ఆనందం కలుగుతుంది, మనకు దీవెన కలుగుతుంది, మనకు మేలు కలుగుతుంది, మనకు ఆశీర్వాదం కలుగుతుంది అని చెప్పేసి, అంటే జ్ఞాపకం ఉంచుకోవలసినవి మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, మర్చిపోవలసినవి మర్చిపోయినట్లయితే మనకి దీవెన, ఆశీర్వాదం, మేలు, క్షేమం అని చెప్పేసి దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిర్గమకాండం 20 అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే విశ్రాంతి దినమును జ్ఞాపకం చేసుకోవాలి. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకున్న వాళ్ళని దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తాము. రెండవదిగా ప్రభు బల్లను జ్ఞాపకం చేసుకోవాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11 అధ్యాయం 24వ వచనము, మేము బేదలను జ్ఞాపకం చేసుకోవాలంట. తర్వాత తోటి సహోదరులను కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం కోసం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1 అధ్యాయము 3-6 వచనాలు, ప్రభు బలను జ్ఞాపకం ఉంచుకోవాల్సింది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11 అధ్యాయం 24వ వచనము, గలతీయులకు రాసిన పత్రిక 2 అధ్యాయం 10వ వచనము బేదలను జ్ఞాపకం చేసుకోవాలని రాయబడి ఉంది. తోటి సహోదరులు లేదా తోటి విశ్వాసం జ్ఞాపకం చేసుకోవాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఫిలిప్పీ 1:3-6 వచనాల్లో మనం చూస్తాం. కాబట్టి మర్చిపోవలసినవి పాపాలు, జ్ఞాపకం ఉంచుకోవాల్సింది పరిశుద్ధ దినము, ప్రభు వల్ల బేదలను జ్ఞాపకం చేసుకోవాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో, మన దైనందిన జీవితాల్లో మనకి ఎంతో దీవెనకరము, ఆశీర్వాదకరము, క్షేమకరము, మేలుకరము అని చెప్పేసి దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. సంపూర్ణం అవ్వాలంటే రెండవదిగా చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 4 అధ్యాయం 12వ వచనం, మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయిత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అనగా రెండవదిగా చూడండి, ఇక్కడ సంపూర్ణాత్మ నిశ్చయత, మీరు సంపూర్ణను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయిత గలవారు. అనగా మనము సంపూర్ణం అవ్వాలంటే, పరిపూర్ణం అవ్వాలంటే రెండవదిగా ప్రార్థన చేసినట్లయితే మనం సంపూర్ణం పరిపూర్ణం అవుతామండి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. మొట్టమొదటిగా పరిశుద్ధతతో పాటు మనం సంపూర్ణం అవ్వాలంటే వెనుక ఉన్నవి మర్చిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. రెండవదిగా పరిశుద్ధతతో పాటు మనం సంపూర్ణ పరిపూర్ణం అవ్వాలంటే దేవుని యొక్క వాక్య భాగం ఏమని సెలవిస్తుందండి? ప్రార్థన చేయాలని దేవుని యొక్క వాక్య భాగము. సంపూర్ణాత్మ నిశ్చయత నిమిత్తమై ప్రార్థన చేస్తున్న వారి యొక్క పేరు ఏమని రాయబడి ఉంది అక్కడ? ఎపఫ్రా. అతని పేరు ఏం పేరండి? ఎపఫ్రా. అనగా ఎపఫ్రా అనేటువంటి వ్యక్తి సంఘంలో ఒక పెద్ద. కాబట్టి సంఘ పెద్దలైతేనేమి, విశ్వాసులైతేనేమి, సంఘ కాపరులు అయితేనేమి, దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నటువంటి సత్యం ఏంటంటే, మనము పరిపూర్ణం అవ్వాలంటే, సంపూర్ణం అవ్వాలంటే పరిశుద్ధతతో పాటు దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది ప్రార్థన చేసేటటువంటి బిడ్డలంగా మనం ఉన్నట్లయితే పరిపూర్ణులుగా సంపూర్ణం అవుతామని చెప్పేసి దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. మూడవదిగా చూడండి, యోహాను సువార్త 17 అధ్యాయం 23వ వచనం, వారి యందు నేనును నాయందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణంగా చేయబడి ఏకంగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమ వారికి ఇచ్చి తిని. యోహాను సువార్త 17 అధ్యాయము 23వ వచనము. ఇక్కడ మనము దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే మనం సంపూర్ణ పరిశుద్ధతతో పాటు సంపూర్ణ పరిపూర్ణం కావాలన్నట్లే దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తున్నటువంటి సత్యం ఏంటంటే,
ఐక్యత కలిగి జీవించినట్లయితే దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. సంపూర్ణం అవ్వాలంటే ఇక్కడ చూడండి, వారి యందు నేను తండ్రి కుమారుడు తో ఇక్కడ సంభాషణ జరుగుతున్నట్లు పరలోకమందు ఉన్నటువంటి తండ్రి అని దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి మధ్య జరుగుతున్నటువంటి ప్రధాన యాజకత్వపు యొక్క ప్రార్థన అని బైబిల్ పండితులు ఈ అధ్యాయానికి ఒక పేరును అనుగ్రహించినట్లుగా మనం చూస్తాము. అయితే ఇక్కడ కుమారుడు తండ్రితో ఏ విధంగా ఏకమై ఉన్నాడో, తండ్రి ఏ విధంగా కుమారుడితో ఏకమై ఉన్నారో, దేవుని బిడ్డలమైనటువంటి మనం అందరం కూడా ఈ యొక్క ఐక్యత తండ్రి కుమారుడు ఏ విధంగా అయి ఉన్నారో, ఏక మనసు కలిగి ఉన్నారో, అదేవిధంగా మనము కూడా యేసుక్రీస్తు స్వరూపంలోనికి మార్చబడుటే సంపూర్ణత్వం. కాబట్టి మీ స్థానిక సంఘ కాపరి సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తమై ఏదో ఒక తీర్మానం చేశారు అనుకోండి, ఏదైనా ఒక ఆలోచన మీ ఎదుటికి తీసుకొచ్చినప్పుడు మీరందరూ కూడా ఆయన మాటకి సమ్మతించాలి. మా అయ్యగారు ప్రార్థన పూర్వకంగా సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తమే ఈ యొక్క ఆలోచన మా ఎదుటికి తీసుకొచ్చారు కాబట్టి ఆ మాటకు మేము అందరం ఏకీభవించి ఆయనకి సహకరిస్తామని ఎప్పుడైతే మీరు ఏక దృక్పథము ఏక మనస్సు కలిగి జీవిస్తారో, దేర్ స్టార్ట్స్ బ్లెస్సింగ్ అనమాట. అక్కడ సంఘము క్షేమాభివృద్ధి చెందుతాయి. అంటే సంఖ్యపరమైనటువంటి విస్తరణ అనేది కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దైవజనులు చెప్పిన మాటకి నేను ప్రారంభం ఉన్నటువంటి సంఘ పెద్దని కదా, అలా కాదయ్యా ఇలాగని మనము ఏదైనా ఇంకా దైవజనులకు ఆలోచనకి విరోధంగా మనము ఏదైనా ఆలోచన చెప్పడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఏక మనసు, ఏక తాత్పర్యం, ఏక భావం కాకుండా అక్కడ ఏమొచ్చేస్తుందంటే అనైక్యత అనేది చోటు చేసుకుంటుంది. ఈ అనైక్యత వల్ల ఏమవుతుందంటే సంఘ విస్తరణ అనేది జరగకుండా పోతుంది. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యభావంలో చూసినట్లయితే యోహాను సువార్త 17:23లో వారి యందు నేను నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణంగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మేము వారికి ఇచ్చితిని. అనగా ఏక తాత్పర్యము, ఏక మనసు కలిగి జీవించినప్పుడు దేవుని యొక్క వాక్యభావం అనగా ఐక్యత. దైవజనులు సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తమై యేసుక్రీస్తు స్వరూపంలోనికి రావటం నిమిత్తమై ప్రార్థన పూర్వకంగా ఏదైనా ఆలోచన పంచుకున్నట్లయితే ఆ దైవజనుని మాటకి ఎవరు కూడా తిరుగుబాటు ఉన్నట్లయితే ఐక్యత అనేది మనము కాపాడుకునే వారం అవుతాము. తద్వారా ఏం జరుగుతుందంటే ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఐక్యత వలన సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుతుంది అని చెప్పేసి దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ విధంగా ఆదిమ సంఘంలో మనం చూసినట్లయితే అపోస్తులు చెప్పినటువంటి మాటకి ఎవరు కూడా ఎదురాడలేదు. కాబట్టి అనుదినము సంఘములోనికి నూతనమైనటువంటి ఆత్మలు చేర్చబడినట్లుగా మనం చూస్తాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమండి, అపోస్తులు చెప్పినటువంటి మాటలను వారు తూచ తప్పకుండా పాటించారు కాబట్టి అనుదినము సంఘంలోనికి నూతనమైనటువంటి ఆత్మలు చేర్చబడినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పాస్టర్ గారు ఎన్నో దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన పూర్వకంగా సంఘ క్షేమాభివృద్ధిమై ఏం కలిగి ఉందమన్నారు? బైబిల్ స్టడీ కలిగి ఉందమన్నారు. మా దైవజనులు మా యొక్క ఆత్మీయ శ్రేయభిలాష్ కాబట్టి మా యొక్క ఆత్మీయ మేలుకోరే ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతున్నారని చెప్పేసి మీరు ఆయన మాటకి ఎదురు చెప్పకుండా లోబడినట్లయితే అక్కడ సంఘ విస్తరణ అనేది ప్రారంభమవుతుంది అని చెప్పేసి దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 4వ పాయింట్ చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం. 13వ అధ్యాయము 11వ వచనం. తుదకు సహోదరులారా, సంతోషించుడి, సంపూర్ణయుండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనసు గలవారై ఉండుడి, సమాధానముగా ఉండుడి, ప్రేమ సమాధానములకు కర్తయొగు దేవుడు మీకు తోడయుండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వచనాలను మనం చూసినట్లయితే ఇంపెరిటివ్గా రాయబడింది. ఆజ్ఞాపూర్వక వచనాలను ఇక్కడ మనం చూస్తున్నాం. సంపూర్ణులై ఉండండి, ఆదరణ కలిగి ఉండండి, ఏక మనసు గలవారై ఉండండి, సమాధానంగా ఉండండి. ఉండండి. ఇట్స్ ఎ కమాండ్. ఏమండి, వాక్య భాగం ద్వారా దేవుడు మనతో ఆజ్ఞాపిస్తున్నాడు. ఆ ఆజ్ఞ ఏంటంటే ఆజ్ఞను పాటించినట్లయితే సంపూర్ణం అవుతాము. పరిశుద్ధతతో పాటు సంపూర్ణము పరిపూర్ణం అవ్వాలంటే వాక్య భాగం ఏమని సెలవిస్తుందండి? ఆజ్ఞను పాటించాలి. ఆజ్ఞలు ఏంటంట? సంపూర్ణమై ఉండాలనేది ఒక ఆజ్ఞ. దేవునికి స్తోత్రం. సంపూర్ణయుండుడి, ఇట్స్ ఏ కమాండ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
రెండవదిగా ఆదరణ కలిగి ఉండండి. మూడవదిగా ఏక మనసు గలవారై ఉండండి. నాలుగవదిగా ప్రేమ సమాధానం కలిగి ఉండండి. ప్రేమ సమాధానాల కర్తకు దేవుడు మీకు తోడే. ఈ విధంగా ఉన్నట్లయితే ఇక్కడ పొందుపరచబడినటువంటి ఆజ్ఞాపూర్వకమైనటువంటి ఈ వచనాలన్నింటినీ మనము పాటించినట్లయితే, ఈ ఆజ్ఞలు మనం పాటించినట్లయితే ఏమండి ఆదరించలేమండి. ఇప్పుడు డబ్బుల పరంగా ఆదరించకపోయినా ఎవరైనా కష్టాలు ఉన్నారు, వెళ్ళి మాట ద్వారా బ్రదర్ వీఆర్ హియర్ టు ప్రే ఫర్ యూ, డోంట్ వరీ అని ఈ మాట చెప్పలేమండి. ఇలా కూడా ఆదరించబడతామా? డబ్బులు ఇస్తేనే ఆదరించబడతామా? ఇక్కడ నోటి మాట ద్వారా కూడా ఆదరించబడతామని, డబ్బులు చేయలేంది నోటి మాట ద్వారా కూడా మనిషి నిలబడగలుగుతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యాజ్ ఎ చర్చ్ వీఆర్ హియర్ టు ప్రే ఫర్ యూ బ్రదర్, డోంట్ వరీ అంటే నిరాశ నిస్పృహలు ఉన్నటువంటి వ్యక్తి లేచి నిలబడిపోతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి దయచేసి గమనించండి. కాబట్టి ఇవన్నీ మనము ఆదరణ కలిగి, ఏక మనసు కలిగి, సమాధానం కలిగి మనము పాటించగలిగినటువంటి ఆజ్ఞలే ప్రియులరా. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆజ్ఞను పాటిస్తే సంపూర్ణమవుతాం. పరిశుద్ధతతో పాటు చెప్పండి, ఇప్పుడు ఎన్ని పాయింట్లు నేర్చుకున్నాం? 4 పాయింట్లు. వెనుక ఉన్న మర్చిపోయినట్లయితే సంపూర్ణము పరిపూర్ణం అవుతాము. రెండవదిగా ప్రార్థన చేసే వారంగా అపప్రవలే ప్రార్థన చేసే వారంగా ఉన్నట్లయితే సంపూర్ణ పరిపూర్ణం అవుతాము. మూడవదిగా ఐక్యత కలిగి ఉన్నట్లయితే సంపూర్ణ పరిపూర్ణం అవుతాము. నాలుగవదిగా ఆజ్ఞను పాటిస్తే సంపూర్ణ పరిపూర్ణం అవుతాము. సంపూర్ణ పరిపూర్ణం అవ్వాలని ఎందుకు అంటున్నారంటే, మన పరలోకమందు ఉన్న తండ్రి సంపూర్ణ కాబట్టి మనం సంపూర్ణంగా ఉండాలంటే. మత్తయి సువార్త 5:48 చూడండి. పరిపూర్ణత ఎందుకు ఆవశ్యకత ఉన్నదంటే, మన పరలోకమందు ఉన్నటువంటి తండ్రి ఆయన పరిపూర్ణుడు కాబట్టి ఆయన పిల్లలమైనటువంటి మనము పరిపూర్ణంగా ఉండాలి. కాబట్టి వీటన్నిటిని కూడా వేటితో జోడించి వాక్యాన్ని ధ్యానించాలి? పరిశుద్ధతతో పాటు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రెండో ఘట్టానికి వెళ్దాం ప్రియులారా. రెండో ఘట్టం ఏంటంటే క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుట. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుట కొరకు అపోస్తలుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయం దగ్గరికి రండి. చూడండి, ఇక్కడ రెండవ భాగాన్ని మనం ధ్యానిస్తున్నాం. రెండవ భాగం ఏంటంటే క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుట. ఈ 8,000 మందిలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు వంట వార్పుకి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ కమిటీలో మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే స్టెఫను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే 8,000 మందిలో విధేయత చూపుటలో టాపిక్ రెండవ ఘట్టం ఏంటండి? క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుట. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందాలి అని అంటే వాక్య భాగం సెలవిస్తూ ఉన్నది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, విధేయత వలన క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏంటో విధేయత అంటే, మనం అందరము ఈ వేదిక మీద హడావిడి చేయమంటే, ప్రార్థించమన్నా, పాటలు పాడమన్నా, తర్వాత వాయిద్యాలు, నేను వీటికి వ్యతిరేకం కాదు, ఇవన్నీ కూడా అవసరమే. మనకి వేదిక ముందు కనబడాలి, వేదిక వెనుక కూడా కనబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే మనం అందరం వాస్తవానికి తెర ముందు కనబడడానికి ఇష్టపడతాం. ఇప్పుడు వంట వార్పు అనేది తెర ముందు ప్రక్రియ, తెర వెనుక ప్రక్రియ. తెర వెనుక అంటే ప్రజలకు కనబడినటువంటి పరిచర్యని ఎంపిక చేయటంలో స్టెఫన్ ఈ విధంగా కూడా అనొచ్చు. స్టెఫ్లకి 5 క్వాలిటీస్ ఉన్నాయి అందులో చదివబడినటువంటి దాంట్లో. మొట్టమొదటిగా దేవుని ఆత్మపూర్ణత కలిగినటువంటి వ్యక్తి, బలము కలిగినటువంటి వ్యక్తి, కృప పొందుకున్నటువంటి వ్యక్తి, జ్ఞానం పొందుకున్నటువంటి వ్యక్తి. ఈ 5 క్వాలిటీస్ ఆయనలో ఉన్నాయి. తార్కిక జ్ఞానం పొందుకున్న వ్యక్తి, దైవ జ్ఞానము, తార్కిక జ్ఞానము, దేవుని కృప, బలము, ఆత్మ అభిషేకము. ఇన్ని క్వాలిటీస్ ఉన్నటువంటి నన్ను పట్టుకొని 8,000 మందిలో మీకు ఎవరు దొరకలేదా అపోస్తులారా? నన్ను ఈ వంట వార్పుకు నన్ను నియమిస్తారని ధిక్కరించవచ్చును, మాటని ధిక్కరించవచ్చును, తిరుగుబాటు కనపరచవచ్చును. కానీ ఎంపిక చేయబడ్డాడంటే ఆయన విధేయతలో 8,000 మందిలో నెంబర్ 1గా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. వేదిక ముందు అయితే మనము చాలా సంతోషంగా ప్రజలకు కనబడినటువంటి దానికి ఎవరైతే సమర్పించుకొని పరిచర్య చేస్తారో వారి నిజమైనటువంటి ధన్యులు, వారి నిజమైనటువంటి భక్తులండి, వారి నిజమైనటువంటి విశ్వాసులు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నటువంటి సత్యం ఏంటంటే, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందాలని అంటే, ఇప్పుడు దైవజనులు అవసరతను బట్టి ఎవరికైనా ఏదైనా పని చెప్పినప్పుడు మీరేం చేయాలి? అది తెర ముందైనా తెర వెనుకైనా మీరు ఖచ్చితంగా లోబడినట్లయితే క్రీస్తు శరీరము అనగా సంఘము క్షేమాభివృద్ధి చెందుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మాట చెప్పినాక ఏ రోజు కూడా ఏ దైవజనుని మాటని నేను ధిక్కరించలేదు. దానికి నేను గుండె మీద చేసి ధైర్యంగా చెప్పలేను. ఎవరైనా దైవజనులు నాన్న పని చేయి నాన్న
అక్కడ కుర్చీలు అయ్యో ఆ ఇస్త్రాకులు తీసి ఆ చెత్త డబ్బాలు పడేయని ఎలాంటి బాత్రూమ్లు కడగమన్నా అంటే మనము ప్రసంగించే వారమేనా ఆచరించే వారంగా ఉండాలండి? ఆచరించటయే నిజ క్రైస్తవ్యం. సో దైవజనులు చెప్పిన ఏ మాటను కూడా నేను దైవజనుడైతేనేమి దైవజనురాలైతేనేమి దేవుని మినిస్ట్రుల సంఘ పెద్దలైతేనేమి నోటితో చెప్పిన మాటని ఏ మాటను కూడా నేను ధిక్కరించాల. పరిచర్య గ్రహించి చేసేది కాదు. స్తోత్రం చెప్పండి. దీనికోసము కమిటీగా నియమింపబడి ఓరల్గా చెప్పితే లోబడినట్టుగా వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి నోటి మాటతో చెప్పినప్పుడు లోబడుట అనేది జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డల గ్రహించి చేసేది పరిచర్య కాదు, భక్తి అవుతుంది. స్తుతించుట, ప్రార్థించుట, ఆరాధించుట గ్రహించి చేసేది. కానీ పరిచర్య అంటే పనులు జరిగించేది. చెప్తేనే మాటకి విధేయత. బాబు మా మాట వినట్లేదంటే చూడని అర్థమా? పాటించట్లేదని అర్థం. వింటున్నాడు కానీ పాటించట్లేదని అంటే నోటితో చెప్పినాక కూడా వినకపోతే అప్పుడు అవిధేయత కనపరిచినట్లుగా. ప్రైజ్ ది లార్డ్. లేకపోతే ఆయన సంపూర్ణ విధేయుడు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నోటితో చెప్పినాక వినకపోతే అవిధేయుడు, నోటితో చెప్పిన తర్వాత చేయకపోతే అవిధేయుడు. నోటితో చెప్పినాక చేసినట్లయితే సంపూర్ణమైన విధేయుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి దయచేసి గమనించండి, గ్రహించి చేసేది భక్తి, పరిచర్య నోటితో చెప్తే చేసేది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిచర్య అనగా వంట వార్పు అయితేనేమి, కార్పెట్లు వేసేది అయితేనేమి, లేకుంటే మందిరంలో జరిగేటటువంటి ప్రతి పరిచర్య నోటితో చెప్తే చేసేది. గ్రహించి చేసేది పరిచర్య కానే కాదు. గ్రహించి చేసేది పరిచర్య కాదు, నోటితో చెప్తే చేసేది పరిచర్య. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మూడవ ఘట్టం ఏంటండి? పరిచర్య ధర్మము జరిగించుట. పరిచర్య ధర్మం జరిగించుట. పరిచర్య ధర్మం జరిగించట్లో దేవుడు క్రీస్తు శరీరానికి క్షేమాభివృద్ధి కలుగు చేయటానికి, విస్తరించడానికి, అభివృద్ధి చెందడానికి, ఆశీర్వదించబడ్డానికి, దీవించబడ్డానికి సంఘానికి దేవుడు 5 డిపార్ట్మెంట్లు ఇచ్చారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 5 డిపార్ట్మెంట్లో మొట్టమొదటిగా అపోస్తులు. మొట్టమొదటిగా ఏంటండి? అపోస్తులు. అపోస్తులు అనగా పంపబడిన వారు. అపోస్తులు అనగా గ్రీకు పదములో నుండి ఆవిర్భవించింది. అపోస్టలోస్ అనగా పంపబడిన వారు. ఈ అపోస్టలోస్ అనేటువంటి గ్రీకు పదములో నుండి ఆవిర్భవించిందే అపోస్టల్ అనే ఇంగ్లీష్ పదము, అనగా పంపబడిన వారు. ఈ అపోస్తుల్లే సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తము పరిచారకుల్ని నియమించారు. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఆదిమ సంఘంలో 7గురిని అభిషేకించి ఆ యొక్క పరిచర్యను కొనసాగించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత రెండవదిగా ప్రవక్తలు. అపోస్తులు, ప్రవక్తలు. ప్రవక్తలు అనగా ఎవరు? ప్రవక్తలు అనగా దేవుని సమాచారము, దేవుని దగ్గర సమయాన్ని వెచ్చించి దేవుడు చెప్పమని మాటలు దేవుని ప్రజలకు అందించేవారు. అట్ ద సేమ్ టైము ప్రవక్తకు మాత్రమే 2 పరిచర్యలు ఇవ్వబడినాయి బైబిల్ గ్రంథంలో. ఒకటేంటంటే ప్రవక్తకి సంఘము లోపల ప్రవక్త పరిచర్య ఉన్నది. రెండవదిగా సంఘము వెలుపల కూడా ప్రవక్త పరిచర్య ఉన్నది. అంటే దేవుని సమాచారము దేవుని ప్రజలకు అందించేవారు. భవిష్యత్తులో జరగబోయేటటువంటి క్షేమము నిమిత్తమై, దీవెనల నిమిత్తమై, ఆశీర్వాదాల నిమిత్తమై, అలాగే ప్రమాదాలు, విపత్తు, ఆపదలను తప్పించడానికి ప్రవక్తలు మాత్రమే దేవుడు వాడుకునేవాడు. ప్రైజ్ ది లార్డ్. అనగా ప్రవక్త పరిచర్య సంఘం లోపల విపత్తులను ఆపగలిగేటటువంటి వారు. ప్రమాదాలని అంటే ఏ విధంగా అంటే హెచ్చరిక చేస్తాడు. ప్రవక్త అనేవారు హెచ్చరిక చేస్తాడు. అయ్యో ఇలాగుంటే ఈ ప్రమాదం రాదు, ఇలాగుంటే ఈ విపత్తు రాదు, ఈ ఆపద రాదు అని హెచ్చరిస్తారు. హెచ్చరించే వాళ్ళు మనకి మేలు చేసేవారు, కీడు చేసేవారు చెప్పండి? మేలు చేసేవారు ఏం చేస్తారంటే గాయాలు రేపుతారని రాయబడి ఉంది. అంటే ప్రవక్త మేలు చేసేవాడు కాబట్టి హెచ్చరిస్తున్నప్పుడు ఈయన ఏంటి ద్వేషంతో మాట్లాడుతున్నాడు అనుకుంటే అది వారి యొక్క అవివేకము, మూర్ఖత్వం అవుతుంది. కానీ వివేకము కలిగిన వారు చాలా పాజిటివ్గా ఆలోచిస్తారు. క్షేమం కోరేవారు, మేలు కోరేవారు ఏం చేస్తారంటే హెచ్చరిస్తారు. అంటే ఈయనేంటి ఈ లోకం మీదకి మేలు కోరేవారు గాయాలు రేపుతారు కాబట్టి హెచ్చరిస్తారనమాట. కాబట్టి దయచేసి గమనించండి. అనగా సంఘం లోపలైతేనేమి, సంఘం వెలుపలైతేనేమి ప్రవక్తలకి ఈ పరిచర్య ఏంటంటే విపత్తులను ఆపేటటువంటి, ప్రమాదాలను ఆపేటటువంటి, తర్వాత చెడు జరగకుండా ఆపివేసేటటువంటి కృప పొందుకున్న వారు ఎవరంటే ప్రవక్తలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ తర్వాత రెండవదిగా అపోస్తులు, ప్రవక్తలు. మూడవదిగా కాపరులు. మూడవదిగా ఎవరండి? కాపర పరిచర్య ఏంటంటే ప్రజల విన్నపాలను తీసుకొని విశ్వాసుల యొక్క ఏ బిడ్డకి ఏ కష్టం ఉన్నదో, ఏ బిడ్డకి ఏ నష్టం ఉన్నదో
వారి యొక్క ప్రార్థన విన్నపాలు దేవుని యొద్దకు తీసుకుని వెళ్ళి పలాని బిడ్డకి కష్టం ఉంది, నష్టం ఉంది, ఇరుకుంది, ఇబ్బంది ఉందని చెప్పేసి ప్రజల విన్నపాలను తీసుకొని దేవునికి తెలియచేసేటటువంటి వారే ఎవరంటే కాపరులు. అపోస్తులు, ప్రవక్తలు, కాపరులు. ప్రవక్తలు అంటే ప్రవక్తలకు 2 పరిచయం ఉంది, సంఘం లోపల, సంఘం వెలుపల. మూడవదిగా కాపరులు విశ్వాసుల యొక్క ప్రార్థన విన్నపాలను తీసుకుని దేవునికి తెలియచేసేటటువంటి వారు. ఆ తర్వాత సువార్థికులు. సువార్థికులు అనగా సువార్తను ప్రకటించేవారు. మనం ఏమనుకుంటామంటే ఈ యొక్క సువార్త ప్రకటించే పరిచర్య పాస్టర్ గారే, ఈ సంఘాన్ని అభివృద్ధి పరచాలంటే పాస్టర్ గారే సువార్త ప్రకటించాలనుకుంటాం. ఈ యొక్క కర్తవ్యం అనేది ఒక పాస్టర్ గారిదే కాదండి, సంఘంలో కూడుకున్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క కర్తవ్యమై ఉన్నది. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సువార్త ప్రకటించడం అనేది సంఘ కాపరి యొక్క కర్తవ్యమే కాదు, ప్రతి విశ్వాసి యొక్క, సంఘ పెద్ద యొక్క, అట్ ద సేమ్ టైం సంఘ కాపరుల యొక్క కర్తవ్యం ఉన్నది. కాబట్టి క్రీస్తు శరీరము క్షమాభివృద్ధి చెందాలంటే, పరిచర్య ధర్మము జరిగించబడాలని అంటే ఈ సువార్త ప్రకటించబడినటువంటి కర్తవ్యం ప్రతి ఒక్కరిదని మనము ఈ సువార్త పరిచర్యలో మనం ఏ ఉద్యోగ స్థలాలు అయితే, వ్యాపార స్థలాల్లో అయిననేమి యేసుక్రీస్తు ప్రభు వారికి మనం సాక్షాత్తుగా మంచి బిలీవర్గా జీవించినట్లయితే ఆటోమేటిక్గా మన యొక్క ప్రవర్తనను చూసి వాళ్ళు యేసులోనికి వచ్చేస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చివరగా బోధకులు. బోధకులు అనగా దేవుని వాక్యాన్ని బోధించేవారు. ఇక్కడ ముగింపు ఏంటంటే దయచేసి గమనించండి, యాజకుడు బోధకుడు కాగలరు కానీ బోధకులు యాజకుడు కాలేరు. ఏ పాస్టర్ కెన్ బి ఏ టీచర్ బట్ ఏ టీచర్ కెన్ నాట్ బి ఏ పాస్టర్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.